అందుకని నా మధుసూదన దగ్గర ఏడ్చాడు పాపం. అప్పుడు ఆయన ఏమన్నాడు అది చెప్పేస్తున్నాడు సంజయ్ వానికి. ఎవరికి? అక్కడ పెద్ద వైరాగ్య సంపన్నుడు ఒకడు కూర్చోన్నాడు కదా వానికి. ఈ మనకు పనికి వచ్చేటట్టుగా ఉంది కానీ వానికి పనికి వచ్చి ఉండదు అసలు. సొంట వానికి అస్సలు పనికిరాదు అక్కడ చెప్పేవానికి. అవన్నీ మనకు పనికి వస్తుంది. వానికి ఎంతమంది చెప్పినా పనికిరాదు. వాడి జీవితం అలాగే కొడుకుతో సమానం అయిపోయింది. వానికి చెప్తున్నాడు పాపం. సీరియస్గా చెప్పాడేమో వానికి పనికిరాలే. చూసారా మనకు పనికి వస్తుంది. చూసారా మనకు పని చేసిందా లేదా? మనకి పని చేయలే. కానీ వేస్ట్ అవ్వదు గీత. వేస్ట్ అయిందా? వేస్ట్ అవ్వాలంటే సందర్భానుసారంగా చెప్పుకుంటే వేస్ట్ అయ్యేదేమో. మూలాన్ని వెతికాడు కదా కృష్ణుడు, అందుకని వేస్ట్ కదా. ఎప్పుడైనా మూలం వెతికితే అది ఉపనిషత్తు అవుతుంది. పైపైన వెతికితే పురాణాలు అయిపోతాయి, కర్మకాండ స్మృతులు అయిపోతాయి. కాలదేశాలకు అనుగుణంగా మూలం వెతికేసాడు పాపం. శ్రీ భగవాన్ వాచ అని ఇక్కడ ఇట్లా అన్నాడండి. అది చెప్తున్నాడు. సుతస్వా కష్మల మీద మీకు ఈ రకమైనటువంటి కష్మలం ఎందుకు వచ్చిందయ్యా? చూసారా, ఇప్పుడు విషమ పరిస్థితి కదా ఇది. ఈ మూమెంట్లో ఈ దుఃఖం ఏమిటి? ఈ అనాగరికత చేష్టలు ఏమిటి? విషమే సముపస్థితం. ఇలా ఎందుకు వచ్చింది అర్జున నీకు? అనార్య దుష్టం అస్వర్గం. ఈ అనార్యులు చేసేటువంటి పనులు ఇవన్నీ ఇప్పుడు నీకు రాకూడదు. ఈ దుఃఖం రాకూడదు. స్వర్గం లభించేది ఇది. స్వర్గానికి సంబంధించింది కాదు ఇది. స్వర్గంలో తాడాపేడా తెలుసుకుంటారు స్వర్గం కొరకు. కీర్తి కానిది. నిన్నెవరు శ్లాఘించరు, నీకు కీర్తి కూడా లభించదు. ఇలాంటి సందర్భంలో ఇలాంటివి ఏం చేయకూడదు. నువ్వు కీర్తి రాదు, స్వర్గము రాదు, అనార్యులు చేసే పనులు, మర్యాద ఉండేవాళ్ళు చేసే పనులు కాదు. నీ మూమెంట్లో నీకు ఈ దుఃఖం ఏంటి? ఈ రకమైన మనస్తత్వం ఏంటి అని అడిగాడు. కాబట్టి ఈ ప్రకారంగా ఈ మోహం నీకు ఉండకూడదు. ఈ మోహాత్మకమైన దుఃఖము, ఈ బాధ ఇవి ఉండకూడదయ్యా. తర్వాత 3వ శ్లోకం ఇక్కడ వరకు చెప్పండి. నెక్స్ట్ మనం ఇక్కడ నుంచి చెప్పుకుంటాం. క్లైబ్యం ఆత్మకమ పార్థ ఐతత్వయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం శక్తోత్తిష్ట పరంతప. అర్జున పార్థ, మీలో ఈ రకమైనటువంటి క్లీబత్వం చూసారా, పనికిరాని తను. నీ పనికిరాదయ్యా. నీకు అందాన్ని ఇచ్చేది కాదు, శోభనిచ్చేది కాదు. నువ్వు శత్రుతాపనుడు. శత్రువుల్ని తప్పింపజేసేటువంటి శక్తి సామర్థ్యాలు నీలో ఉన్నా కూడా ఈ హృదయంలో ఉండే దుర్బలత్వము ఇవన్నీ నీకు ఈ క్షుద్రమైనవి, అల్పమైనవి, నీచమైనవి, నికృష్టమైనవి అవన్నీ వదిలిపెట్టేసేసి ఈ పనికిరాని స్వభావం ఉండే అవన్నీ పక్కకు పెట్టేసి నువ్వు నీ పని, నీ ప్రవృత్తి, నీ అభ్యాసంలో ఉన్నటువంటి యుద్ధ ప్రవృత్తి, వాటి కొరకు నువ్వు రెడీగా ఉండాలి, తయారుగా ఉండాలి, యుద్ధం చేసేదానికి రెడీగా ఉండాలి. ఇలాంటివి ఏం పెట్టుకో. ఇది మామూలుగా ఉన్న పనిని హెచ్చరిక చేశాడు ఆయన. ఎవరు? కృష్ణుడు. నువ్వు చేసే పని మానరాదు. చేసే పని నీకు స్వతహా ప్రాప్తమైనది. నేను ఎవరు దీనిలో శంకించరు. అప్పుడు వాడు అర్జునుడు తన యొక్క ఆవేదన చెప్తాడు. తనలో జరిగినటువంటి మనసులో జరిగిన పరివర్తన చెప్తాడు. అప్పుడు ఆ లిస్టు ఇన్ని శ్లోకాలు 1, 2, 3, 4, 5
5 శ్లోకాల ద్వారా చెప్పేస్తాడు. గురువులు, బంధువులు, వాళ్ళని చంపడము, వాళ్ళ వల్ల మనం పొందడము, ఇవన్నీ ఏమిటయ్యా, ఇవన్నీ నాకు చిరాగ్గా ఉంది, అంతఃకరణం ఏదో బాధాగ్రస్తమైపోతుంది, ఇది తప్పు అని నాకు అనిపిస్తుంది, అందువల్ల ఇవన్నీ నాకు వద్దు, కాబట్టి బ్రతికేదానికి హాయిగా ఏదో సింపుల్గా జీవితం చాలు కదా, అందువల్ల నేను ఏది తెలుసుకోలేకుండా పోతున్నాను, ధర్మాల పట్ల, పుణ్య పాపాల పట్ల, మంచి చెడుల పట్ల, ఏది చెయ్యాలో ఏది చేయకూడదు అనే దాని పట్ల నా బుద్ధి దోషగ్రస్తమైపోయింది, అసలు విచారమే చేయడం లేదా బుద్ధి, ఈ బుద్ధి ఏంటంటే ఇట్లాగా అయిపోయింది అంటే, ఇదివరకు కూడా బుద్ధి అలాగే ఉంది, ఇప్పుడే కాదు, ఇదివరకు కూడా నువ్వు ట్రై చేయలే, అప్పుడు ఈ సందర్భాలు రాలా, అయినా బుద్ధి మాత్రం ఇలాగే ఉంది. ఇప్పుడు ఆ సందర్భం వచ్చేటప్పుడు బుద్ధి కనిపించింది, అప్పుడు సందర్భం రాలా, ఇట్లాంటివన్నీ రాలా, కానీ అప్పుడు కూడా ఈ బుద్ధి అలాగే ఉంది. ఏది ధర్మ విచక్షణ చేసేదిగా ముందుందా, ఇప్పుడు ఉండేదానికి ధర్మాధర్మాల విచారం చేసేదానికి, మంచి చెడులు విచారం చేసేదానికి, యుక్తాయుక్త పరిజ్ఞానం కలిగించుకునేదానికి, ఏదన్నా ఆటుపోట్లు వస్తే బుద్ధిలో నుంచి తొలగించుకునేదానికి ఇదివరకు కూడా లేదు నీకు. చూసారా, ఎందుకయ్యా అంటే ఇదివరకు ఎవరినైనా సరే పరాయి వాళ్ళని ఎదిరించేదానికి సిద్ధమైపోతుండేది, ఇప్పుడు నీ వాళ్ళే కాబట్టి ఆలోచనలో పడ్డావు. చూసారా, అంటే ఇదివరకు అంత అంత యుక్తాయుక్త పరిజ్ఞానం ఉందా, ధర్మాధర్మ విచక్షణ ఉందా, అప్పుడు లేదు, ఇప్పుడు లేదు, ఇప్పుడు అత్యవసరమై కూర్చుంది. మీ వాళ్ళు అనేటప్పుడు చేయొచ్చా చేయకూడదా, ఏ ధర్మశాస్త్రాల్లో ఇలా చెప్తుంది, కండిషన్స్ అన్నీ ఉన్నాయి కదా బుర్రలో, నిషేధాలు ఉన్నాయి కదా, ఇప్పుడు వచ్చి కూర్చుంది, ఇప్పుడు అడుగుతున్నాం. అందుకని చెప్పలేక అవన్నీ ఆ బుద్ధికి సర్దుబాటు చేయలేక నీకు నీ శిష్యుడిని అయిపోతా. శిష్యుడిని ఎప్పుడైపోతానంటాడు, బుద్ధి పని చేయనప్పుడు, బుద్ధికి మెలకువ లేనప్పుడు, బుద్ధికి ఎలాంటి జ్ఞానం లేనప్పుడు, బుద్ధిని ఇంకొకరి చేతిలో పెట్టడం. నువ్వు చెప్పండి బుద్ధిని, మీ బుద్ధికి మీరే చెప్పాలి. బుద్ధికి ఇంకొకరు ఎరుకను కలిగిస్తే, దానికి వివేకాన్ని కలిగిస్తే, దాన్ని ప్రచోదయం చేస్తే, చూసారా, ఆ చేసేవాళ్ళు గురువులు, చేయించుకునేవాళ్ళు శిష్యుడు. నా బుద్ధిని శాసించు, నా బుద్ధికి హితం చెప్పు, నా బుద్ధికి మంచి మార్గాన్ని ఇవ్వు అని కోరుకోవాల్సి వచ్చింది. ఎవరో నచ్చింది. అందువల్ల శిష్య బుద్ధి అంటే విద్యార్థి బుద్ధి అయిపోయింది, శిక్షాయుతం బుద్ధి అయిపోయింది, శిక్షకి అర్హుడైపోయాడు. ఎవరు పనికొచ్చాడు అనమాట. అట్లా ఆ స్థాయికి వచ్చి మాట్లాడు. ఇన్ని శ్లోకాలు వచ్చాయి. అర్జునుడు యొక్క అంతఃకరణ ప్రవృత్తిని బయటికి పెట్టాడు అనమాట, బయట చెప్పేస్తాడు. ఇది చెప్పుకున్న తర్వాత గీతలోకి ప్రవేశిస్తాం. ఇంట్రడక్షన్స్ అన్నీ ఉంటాయి, చక్కగా ఉంటాయి. భాష్యం ఉంది కదా దీనికి, శంకరాచార్య వారి భాష్యం. నెక్స్ట్ క్లాసులో మనం చెప్పుకుంటాం. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం సంబత్వామనుసందదామి భగవద్గీతే భవద్వేషిణీం. హరి ఓం. సంజయ్ ఉవాచ తం తథా కృపయావిష్టం అశ్రుపూర్ణకులేక్షణం విషేదంతమిదం వాక్యం ఉవాచ మధుసూదనః. శ్రీభగవానువాచ తతస్వాకష్మలమిదం శమే సముపస్థితం
అనార్యజుష్టమస్వర్గ్యం కీర్తికరమర్జున క్లైభ్యం ఆస్మదమః పార్థ తత్వయ్యుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ఠ పరంతప. అర్జున ఉవాచ కథం భీష్మమహం సంఖ్యే ద్రోణం చ మధుసూదన శిశుభిః ప్రతియోత్స్యామి పూజార్హావరిసూదన. గురూన్ హత్వా హి మహానుభావాన్ శ్రేయో భోక్తుం భైక్షమపీహ లోకే. హత్వార్థకామాస్తు గురూనిహైవ భుంజీయ భోగాన్ రుధిరప్రదిగ్ధాన్. నైతద్విద్మః కతరన్నో గరీయో యద్వా జయేమ యది వా నో జయేయుః. యానేవ హత్వా న జిజీవిషామః తే అవస్థితాః ప్రముఖే ధార్తరాష్ట్రాః. కార్పణ్యదోషోపహతః స్వభావః పృచ్ఛామి త్వాం ధర్మసమ్మూఢచేతాః. యచ్ఛేయస్యాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం స్యాధిమాం త్వాం ప్రపన్నం. నహి ప్రపశ్యామి మమాపనుద్యాత్ యశ్చోకముశ్చోషణమింద్రియాణాం. అవాప్య భూమావసవత్నమృద్ధం రాజ్యం సురాణామపి చాధిపత్యం. కాబట్టి ఇక్కడ ఇంతవరకు కూడా సంజయుడు అర్జునుని యొక్క పరిస్థితి గురించి చూసి ధృతరాష్ట్రుడికి ఉన్నదన్నట్టుగా చెప్పాడు. ఆయన ఎలా దుఃఖపడ్డాడు, కృష్ణుడు ఏ విధంగా అయితే సముదాయించేదాని కొరకు ఆయనకు మంచి సమాధాన బుద్ధి కలిగేటట్టుగా, ఓర్పు కలిగేటట్టుగా, ధైర్యం వచ్చేటట్టుగా కృష్ణుడు కూడా చెప్పేదానికి రెడీ అయిపోయాడు. ఎన్ని శక్తియుక్తులు ఉంటే అన్ని రకాలుగా, అది బాహ్యపరంగా కానీ ఆంతరిక పరంగా కానీ కృష్ణుడు కూడా చెప్పేదానికి ఉన్నాడు. లౌకిక పరంగా చెప్పగలుగుతాడు, తత్వపరంగా చెప్పగలుగుతాడు. రెండు ఉన్నాయి కదా మనసుకి, రెండు పట్టి ఉన్నాయి. లౌకిక పరమైన విషయాలు మనసుకు పట్టుంటాయి మనుషులకి. ఈ ధార్మిక ఆధ్యాత్మిక పరంగా కూడా మనసుకి పట్టుంటుంది. ఇది ఏదో ఒక రకంగా మనిషికి అజ్ఞానం ఉంటుంది, ఉత్సుకత కూడా ఉంటుంది అన్నమాట. కొంతమంది జిహాద్ కొరకు యుద్ధం చేస్తుంటారు, కొంతమంది స్వార్థం కొరకు, అది లౌకికమైనటువంటి ధనధాన్యాల కొరకు యుద్ధం చేస్తారు. ఎలాగైనా రజోగుణం వచ్చింది, సత్వపరంగా అయినా రజోగుణం ఉంటుంది, తమస్సు పరంగా అయినా రజోగుణం వస్తుందన్న. 2-3 గుణాలే ఇవన్నీ, ఇన్ని గుణాలే. అలాగా అర్జునుడికి నచ్చ చెప్పేదానికి కృష్ణుడు లౌకిక పరమైన యుక్తులు, ఈ ఆధ్యాత్మికానికి సంబంధింపబడిన యుక్తుల్ని ఉపయోగించుకొని చెప్పేదానికి ఆయన రెడీగా ఉన్నాడు. అర్జునుడేమో మహా కన్ఫ్యూషన్లో ఉన్నాడు. ఎటు తేలుతాడో వానికి తెలియదు. ఎందుకని బుద్ధి భ్రష్ట్ అయిపోయింది. ఆ బుద్ధి ఏ స్థాయిలో భ్రష్ట్ అయిపోయింది, ఏ స్థాయిలో పతనం అయిపోయింది, ఏ స్థాయిలో అది నశింపబడి ఉన్నది.
అది పనికి వస్తుందా పనికి రాదా అనేది చూడాలి కదా. బుద్ధినాశాత్ ప్రణశ్యతి అనేది ఫైనల్. అది కానీ ఇది నిజంగా అర్జునుడికి నిజంగానే బుద్ధి నాశనం అయిపోయిందా కాలేదా, ఇంకా మధ్యస్థంగా ఉందా అనేది పరీక్ష చేయాలి. అది అది యుక్తుల ద్వారా మళ్ళీ నిలబెట్టగలుగుతామా, ఇంకా వదిలేద్దామా అని ట్రై చేయాలి కదా. ధృతరాష్ట్రుడు ఇప్పుడు ట్రై చేసినారు కదా. విదురుడు పాపం శ్రమ తీసుకొని అనేక మందిని తీసుకొచ్చి చెప్పిస్తున్నాడు పాపం. అనేక మంది మనం పంచాయతీలు పెడుతుంటాం, వీళ్ళని తీసుకొచ్చి చెప్పిస్తుంటాం. పెద్దవాళ్ళని వాళ్ళు ఎవడు వింటాడు అనేది తీసుకొచ్చి చెప్పిస్తాం. అయినా సరే ఏమకపోతే వాడు ధృతరాష్ట్రుడి కింద లెక్క కట్టాలి. ఎవడైనా ప్రపంచంలో వినని వాడు అర్థం చేసుకోవాలి. వాడు దేని కింద లెక్క కట్టాలి? ధృతరాష్ట్రుడి కింద. కొంతమంది తేలుతుంటారు ధృతరాష్ట్రుడి కింద లోకంలో. అలా ఉంటారు జనాలు. ఇప్పుడు పరీక్షను మాత్రం చేయాలి. అది కూడా అయిన వాళ్ళే చేస్తారు కానీ పరాయి వాళ్ళు ఎవరు చేస్తారు? అయిన వాళ్ళు రెండు రకాలు. వాడు ఆప్తుడు, అత్యంత ఆప్తుడు. ఇది ఏంటండి అత్యంత ఆప్తుడు? మన బంధువుల్లోనే ఫలాపేక్ష లేకుండా ఉండేవాళ్ళు ఆప్తుడు. ఇంకొకరు అత్యంత ఆప్తుడు ఎవడంటే గురువు. అత్యంత ఆప్తుడు. వాడు ఎన్ని అనుకున్నా సరే, వాడిని తిట్టుకున్నా సరే చెప్పేదానికే రెడీగా ఉంటాడు, అర్థం చెప్పేదానికే రెడీగా ఉంటాడు. వీడికి శ్రమ కలిగిన, కష్టం కలిగిన టైం అంతా ఉపయోగం చేసి వారి కొరకు చెప్తాడు. అత్యంత ఆప్తులు. బంధువుల్లో కూడా ఆప్తులు ఉంటారు. వాళ్ళు ఏం పట్టించుకోరు, ఇక ఫలాపేక్ష రాగద్వేషాలు ఏం పట్టించుకోకుండా చెప్తారు. పాపం ఉంటారు. అలాగా నీ హృదయ దుర్బలతని వదిలి, ఈ యొక్క చేతగానితనాన్ని వదిలి లేచి నీ పని చేసుకునేదానికి, యుద్ధాన్ని చేసేదానికి రెడీ అయ్యా అంటే ఆయన ఏమంటున్నాడు? నేను వాళ్ళని ఎలా చంపను? కథం భీష్మం అహం సంఖ్యే ద్రోణంచ మధుసూదన. ఈ ద్రోణాచార్యులు, భీష్మాచార్యులు వాళ్ళంతా నాకు గురువులు కదా. అంటే బాగా గురుభక్తి ఉంది, గురువు మీద మంచి అత్యంత విశ్వాసం ఉంది, వానికి భక్తి ఉంది. అందుకని గురువుల్ని నేను ఎదుర్కోను. అట్నుంచి వచ్చిందనమాట ఈ శోకం. పై నుంచి అన్నిటికీ పై స్థానం ఏంటి? గురుస్థానం అనమాట. కల్చర్లో మనకుండేటువంటి సంస్కృతుల్లో గురువే పై స్థానం. అందువల్ల అది మాతృదేవో పితృదేవో ఆచార్యదేవో అన్నప్పుడు ఆ పై స్థానం అదే అనమాట. అందుకని అర్పించి చెప్తూ ఉన్నాడు, గురువులు కదా వాళ్ళు, నేను వాళ్ళని ఎలా చెప్తాను, నేను వాళ్ళ మీద ధనుర్బాణ ప్రయోగాలు ఎలా చేస్తానయ్యా, వాళ్ళు పూజార్హులు కదా. శత్రుతాపన కృష్ణ, వాళ్ళు పూజార్హులు కదా, వాళ్ళని నేను ఎలా చంపగలను అని చెప్పాడు. ఇంకా ఆ వివరం చెప్పాలి కదా. ఆ వివరం చెప్పేదానికి 1, 2 శ్లోకాలు చెప్పాడు. గురువును హత్వాహి, గురువులు చంపి వాళ్ళు మహానుభావులు. నేను ఈ లోకంలో బతికేదానికే కదా, ఏదో కాస్త భోజనం, కాస్త శరీరానికి సదుపాయం, ఇదే కదా. ఎక్కువ శాతం మనుషులు ముందు దేన్ని పెట్టుకొని వచ్చింటారు? ప్రాణధర్మం పెట్టుకొని వచ్చింటారు. స్థూల శరీరాన్ని పోషించుకోవాలి, తర్వాత ఆలోచన చేస్తారు. టీవీలు, ఇంకా మిగిలినవన్నీ. మామూలుగా ఎవడైనా సరే మామూలు జనతా వస్త్రాలు చాలే అనుకుంటాడు. ఆ తర్వాత ఇంకంతే
హై క్లాస్కి వెళ్ళిపోతుంటాడు. కామన్గా ఉండేటువంటిది ఈ శరీరాన్ని కాపాడుకునేదానికి భోజనాదులే కదా. మరే భిక్షాటనైనా చేసుకోవచ్చుగా ఆ మాత్రాన్ని. ఈ రకమైన ఆలోచన కొద్దిగా విరాగ భావము, విషాద భావము, చూసారా, అతి నార్మల్ మనసు పెట్టుకొని ఆలోచించే వాళ్ళు తక్కువగా ఉంటారన్నమాట. అసలు ఉండరు అందరూ. అర్జునుడు లాంటి వాడు అలాంటి ఆలోచన చేయకూడదు. మామూలు సర్పంచులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్స్ వాళ్ళే చేయరు. వాళ్ళంతా మంచి చక్రవర్తులు. వాళ్ళకి అన్ని రకాలైనటువంటి మహిమలు ఉన్నాయి. అంటే ఉపాసనా శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, దైవ బలం ఉంది, ప్రపంచంలో మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. అలాంటివి వాళ్ళు చేయవలసిన పనిలే. దానికి కూడా తయారైపోయారు చూడండి. ఆ భోజనం కొరకు భిక్షాటన చేయొచ్చు. దానికోసం ఈ టైప్ ఆఫ్ పనులు ఎవరు చేయరయ్యా. గురుగులు చంపడం ఏం మాటలు ఇవ్వండి. కానీ అత్యంత మనకి భక్తి, శ్రద్ధ, విశ్వాసము ఆ గురువుని కూడా ఎదిరిస్తుంటారు మనుషులు. మనం దేవతలను ఎదిరించినట్టుగా చూసాం, కానీ అన్ని చోట్ల గురువులను ఎదిరించినట్టుగా చూడండి. రాక్షసులు తన గురువుని శుక్రాచార్యుని ఎదిరించారట. ఇంకా దేవతలు బృహస్పతిని ఎలా ఎదిరిస్తారు? దేవతల్ని ఎదిరించినట్టుగా ఉంది. ఇదిగో మనకు కనిపిస్తుంటాడు. భద్రాచల రామదాసు రాముని తిట్టాడు, పేరుకు పెట్టి తిట్టాడు. సిగ్గొచ్చేటట్టుగా నీకు ఇన్ని చేసి పెట్టాను, అన్ని చేసి పెట్టాను అన్నాడు. తుకారాము పాండురంగం తిట్టినట్టుగా ఉంది. వాడు రావణాసురుడు శివుడిని తిట్టాడు. తిట్లు దేవతలు ఎవరో ఇంద్రుడు తిట్టించుకున్నాడు, చంద్రుడు తిట్టించుకున్నాడు. అందరూ గురువుని ఎవరు కూడా ఒక్క మాట అన్నది లేదు. అంతే అత్యంత గొప్ప స్థానం అన్నమాట. అట్లాంటి వాళ్ళని మేము చెప్పకూడదు కదా అన్నమాట. అందుకని మన సనాతన ధర్మంలో గురువుకి అలాంటి స్థానం ఉందన్నమాట. అంత గొప్ప స్థానం, దేవతలు మించిన స్థానం. దేవతలు ఎందుకు పనికిరారు? అందుకని హరిహర బ్రహ్మాదులే గురుస్థానాన్ని అధిగమించలేకపోయారు. అందుకని గురువు అంటే ఎప్పుడైనా సజీవంగా ఉండేటువంటి వాళ్ళే గురువు. మీకు డైరెక్ట్గా కూర్చొని వాళ్ళు విషయం చెప్పిన వారే గురువు. డైరెక్ట్గా చెప్పాలన్నమాట. లేదు పుస్తకాల ద్వారా ఎవరు గత చరిత్రని మనం పెట్టుకొని సంబంధం పెట్టుకునేది గురువుగానే. ఇంకా 10 మంది చెబితే గురువు అయిపోడు కదా. మనం దాన్ని ఉపయోగించుకోవాలి. గురువు అంటే ఉపయోగానికి రావాలన్నమాట. ఉపయోగానికి రావాలంటే ఎదురెదురుగా ఉండాలి, విషయంతో సంబంధం ఉండాలి, బోధించాలి. అట్లా గురువు అవుతారు. ఇది అవిద్యా నివృత్తి కలిగించాలి, శ్రేయస్సును కలిగించాలి, సమస్యలు తొలగించాలి. అలాంటి సంబంధం ఫలిస్తుంది అన్నమాట. కాబట్టి ఈ ప్రకారంగా వాళ్ళని చంపి, వాళ్ళ పూజార్హులు వాళ్ళందరిని చంపి నేను ఏమిటి అనుభవించేది ఇక్కడ? ఏమిటి ఈ శ్రేయస్సుని పొందేది? నేను భోజనం కొరకు భిక్షాటనైనా చేయించండి. వాళ్ళని చంపి ఆ యొక్క రక్తపు కూడు ఈ చేతులతోనే చంపి రక్తం అంతా చేసుకొని దాంతోనే నేను భోజనం ఎలా చేస్తాను? అసహ్యమైన పనులు. కానీ ఆ ప్రకారంగా అసలు భోజనమే కొరకు బతుకుతున్నారు ఎక్కువ శాతం. అది ఎక్కువైతే వాళ్ళకి మానాపమానాలు ఉన్నాయి. అది ఇంకా ఎక్కువైతే రాగద్వేషాలు ఉన్నాయి. ఇంకా ఎక్కువైతే సుఖ దుఃఖాలు కలిగిస్తున్నాయి. ఇది ఎక్కువ అవడం బట్టే కదా భోజన సామగ్రి, స్థూల దేహ సామగ్రి ఎక్కువ అయ్యేటప్పటికి ఇన్ని సమస్యలు వస్తున్నాయి. తక్కువ అయ్యేటప్పటికి
ఆకలి దప్పులు తెలుస్తున్నాయి. ఎక్కువ అయ్యేటప్పటికి ఆశాపాశాలు తెలుస్తున్నాయి. చూసారా? అవరోహణము అయింది, ఆరోహణము. ఆరోహణమైతే భోజన సామగ్రి, స్థూల దేహ సామగ్రి ఎక్కువైతే ఏమిటి? పాశాలు, ఆశాపాశం, దుఃఖాలు, భారద్వేషాలు అన్నీ ఉన్నాయి. అరిషడ్ వర్గాలు లేస్తున్నాయి. అవరోహణానికి వచ్చామనుకోండి, ఆకలి దప్పులు తెలుస్తున్నాయి. కాబట్టి ఆకలి దప్పులు తెలిసి ఆకలి దప్పుల నిర్మూలం కొరకు చేసుకోవడం మంచిది. అంతేగాని అది ఎక్కువ చేసుకొని మళ్ళా ఆశాపాశములు, రాగద్వేషాలు, సుఖదుఖాలు ఇవన్నీ ఏమిటంటే ఇవన్నీ. కాబట్టి స్థూల దేహానికి కావలసిన సామగ్రి ఎక్కువయ్యి ఈ మనుషులకి ఉన్న బుద్ధిని నాశనం చేసేసుకుంటున్నారు. ఇది ఈ దేహానికి ఉపాధికి సంబంధించిన సామగ్రి ఎక్కువైతే అటు, తక్కువైతే మాత్రం మీకు కామన్ సెన్స్ తెలుస్తుంది. ఆకలి దప్పులు తెలుస్తుంది, ప్రాణధర్మం, దేహధర్మం తెలుస్తుంది. మరి ఆ మాత్రం ఇది కాపాడుకోవాలి మనం. ఇదే అసలు మంచిది, పద్ధతి అయినది, సయుక్తికంగా ఉంది. ఎక్కువ చేసుకోవడం, ఇదో ఇప్పుడు కొట్లాడుకోవడం, అన్నదమ్ములు ఈ స్థాయికి వచ్చాము కాబట్టి వాటి మీద అతి రాగాదులు అన్ని పెట్టుకొని ఉన్నామని బాగా తెలుస్తుంది అని అంత మాత్రం ఆలోచన చేశారు. అంత మాత్రం ఆలోచన చేశారు. ఎవరు? భోజనం కొరకు జీవించాలి, దాని కొరకే సంపాదించుకోవాలి, అది ఎక్కడైనా జరుగుతుంది, దానికోసం ఈ రక్తపాతం అంతా చేయకూడదు, అన్యాయంగా మనం ప్రవర్తించకూడదు అని అనుకున్నాడు. ఇదేంటి పురాణ వైరాగ్యం లాగా ఉంది, బాగానే ఉంది. కానీ అంతఃకరణలో అజ్ఞానం తొలగకపోతే ఈ మాటలు నిలబడకపోవచ్చేమో. అవునా కదా? మన కష్టాలు వచ్చినప్పుడు స్వామి మీ ఆశ్రమాల్లో కానీ ఎక్కడైనా సరే ఉద్యోగం దొరకపోయినప్పుడు ఏమంటాం? ఏమండి చిన్న ఉద్యోగం ఇవ్వండి అంటాం. ఉద్యోగం ఇచ్చేసిన తర్వాత బల్లెక్కి కూర్చుంటాడు. అవునా కదా? మీ ఆశ్రమంలో కొద్దిగా స్థలం ఏంటి, కొద్దిగా కాస్త భోజనం పెడితే పడి ఉంటాము అంటారు. ఆ తర్వాత ఇంకంటే ఇంకా ఎక్కువ చేసేస్తారు ఆహారాలు. కాబట్టి అది నిలవు. ఈ వైరాగ్యాలు వివేకం వల్ల కలగాలి, కానీ ఎట్లాంటి పరిస్థితులను బట్టి కలిగే వైరాగ్యం స్టాండర్డ్గా ఉండేది కానీ కాదు. విద్య వల్ల కలగాలి, వివేకం వల్ల వికసించాలి. ఆ వైరాగ్యము లోపల చోటు చేసుకొని ఉంటుంది. ఈ బయట విషయాలతో పోల్చుకొని ఇది సరిపోద్దులే అనుకుంటే తాత్కాలికంగా సరిపోద్ది అంతే. కొంతమంది అప్పటికప్పుడు అలా భోజనం చేసిన వెంటనే ఒకటో రెండో ఇడ్లీ తిన్న వెంటనే కడుపు నిండిపోయింది అంటారు. గంట తర్వాత ఏమంటారు? ఆకలి అంటుంటారు పిల్లలు. అంటే వాళ్ళకి తెలియదు అనమాట, ఎంత తినాలో అంత తెలియదు. ప్రస్తుతానికి తినేసినట్టుగా కడుపు నిండిపోయినట్టుగా చాలు అన్నట్టుగా ఉంటారు, మళ్ళీ ఆకలి. అలాగే కొన్ని విషయాలు మనసుకు కూడా అలాగే ఉంటాయి. సరిపోద్దులే వైరాగ్యము అలాగా ఇలాగా అనిపిస్తుంది, కానీ మనసు ఒప్పుకోదు. అది స్థిరమైనటువంటి లాజిక్ కాదండి. అందువల్ల పరిస్థితులు మారినప్పుడు మనుషులకి ఆ విధంగానే అనిపిస్తుంటుంది. పరిస్థితులు మారినప్పుడు మౌనికా పెట్టి జైల్లో పెడితే అది ఆసనాలు వేసుకుంది, ఏదో నార్మల్గా ఉంది. కానీ అలా ఉండదు బయటది. అబ్బే పెద్ద పెద్ద వాళ్ళతో సంబంధం పెట్టుకుందంటే దాని తప్పలేదు. అది సామాన్యమా? దావతిపురంతో సంబంధం పెట్టుకున్న సామాన్యం అదే. పైకి అలా కనిపిస్తుంది, కానీ లోపల మాత్రం మనసు మాత్రం అదేం బాబా అయిపోదు అది. అలా ఉంటారు, అలాగా పైకే ఉంటారు. కాబట్టి
ఒకటి ఎవరినైనా జైల్లో పెడితే బయట అలాగే ఉండాలి, వాడిని తీసుకొచ్చి లోపల పెట్టినా అలాగే ఉంటాడు. బయట అలాగే ఉన్నాడు నార్మల్గా, లోపల తీసుకెళ్ళి పెడితే ఆ నార్మల్ కంటిన్యూ అవుతుంది. జైల్లో పెట్టిన తర్వాత కంటిన్యూ నార్మల్ కాదు, అక్కడ నార్మల్గా ఉండడం కాదు. ఇదివరకు నార్మల్గా ఉన్నాడు, ఇప్పుడు వాడిని పెట్టవలసిన పనిలే. చీమలు అటు ఇటు తిరుగుతుంటాయి జైల్లో నుంచి సెల్లో నుంచి బయటికి, దానికేం సెల్లో పెట్టవలసిన పనిలే. ఇదిగని అది ఎవరికి ఆటంకం లేకుండా అటు ఇటు తిరుగుతుంటుంటాయి. కాబట్టి అర్జునుడు ఇలా నార్మల్గా ఆలోచన చేస్తున్నాడంటే ఇది నిజమా అబద్ధమా అని పరీక్ష చేయాలి కదా. అది సరిపోదు ఆ వైరాగ్యం. ఏమో ఇప్పుడు అలా అంటున్నాడు, తర్వాత ఎదురు తిరగచ్చేమో, వాని దగ్గర ఎంత ఉందో చెప్పడం. అదే మనుషులు పైకి అలాగా కనిపిస్తారు కానీ సరిపోద్దులేండి, వైరాగ్యం లేండి, అలాగా ఇలాగా అనిపిస్తారు కానీ లోపల ఆశాపాశములు, అనేక రకాలైనటువంటి అవివేకంతో కూడుకున్న కోరికలు, అవివేకంతో కూడుకున్న కోరికలు ఉంటాయి. వివేకంతో ఉండే కోరికలు పర్మనెంట్, అవివేకంతో ఉండే కోరికలు ఉంటాయి. ప్రస్తుతానికి ఉన్నట్టుగా అనుకోకూడదు, కంటిన్యూగా ఉండాలి. అది స్థిరం అంటారు. పూర్వం పెద్దలు ఏం చెప్పారంటే, మీరు ఆధ్యాత్మికానికి పోతున్నారంటే, మీరు తత్వవిచారం చేస్తున్నారంటే, మీకు ఏదైనా మీకు అలా అనిపిస్తే అది నిజం అనుకోకండి, నిలబడలేరు మీరు అనేవారు. వాళ్ళు చూడండి, అనుభవమైన మాట. ఆధ్యాత్మికానికి పోతుంటే నిలబడిపోతారేమో అని అనుకోవద్దు, అలా మీకు అనిపిస్తాయి. అది బాగా స్పష్టతకు వచ్చిన తర్వాత, స్థిరమైన తర్వాత అప్పుడు మిమ్మల్ని మేమేమనలేము, మీరు అలాగే ఉంటారు అనేవారు. అంతేగాని మాకు అర్థమైపోయింది, మేము స్థిరమైపోతాం దాంట్లో, ఆ విద్య మాకు కంటిన్యూగా ఉంటుంది, ఆ జీవితం పరమావధిగా ఉంటుంది, అది మాకు జీవితంలో కావలసిన వస్తువు అని తాత్కాలికంగా చెప్పలేరు. మళ్ళా మామూలు అయిపోతుంది, వదిలేసుకొని మళ్ళీ అన్ని రాగద్వేషాలు ద్వంద్వాలు లా పడిపోద్ది అనమాట. అది స్పష్టతకు రావాలి. స్పష్టతకు వచ్చిన తర్వాత మీరు ఛాలెంజ్ చేస్తారన్నమాట. అంటే రాగద్వేషాలని ఎదుర్కొనేటువంటి బలము అంత గొప్ప మేరు పర్వతం కంటే బలం ఉండాలన్నమాట. ఆ బలం ఎలాగంటే అహమస్మి ఆత్మ అన్నప్పుడు ఇక పర్వాలేదులే అంటారు. నేను చేస్తున్నా, నిగ్రహం చేస్తున్నా, అట్లా ఎట్లా అన్నారనుకోండి, ఏమోలే. ఇది ఆ బలం ఎలా కలుగుతుంది? ఆత్మజ్ఞానేన బలం, ఆత్మబలం. ఆత్మజ్ఞానం స్పష్టంగా కలిగించుకొని ఉంటే తప్ప అది ఇంకా కొద్దిగా రావాలి, కొద్దిగా చేయాలి, ఇంకా ఉంటే మాత్రం అది నిలవదు, పోద్దు. అందుకనే నేను ఇంతవరకు ఈ లోకంలో ఏమి చూడలేదయ్యా. తర్వాత ఇంకొకటి, నేను ఈ యుద్ధంలో గెలుస్తాను ఓడిపోతాను నాకేం అర్థమే కావట్లేదు. జయాపజయాలు ఎవరి పక్షంలో ఉన్నాయో అనేది నాకేమి అర్థం కావట్లేదు. అంటే అర్థమైపోవాలనా? వివేకి వానికి కూడా తెలీదు జయము అపజయము, కానీ వాడు ఎప్పుడు జయాన్నే పొందున్నాడు. యుద్ధం వల్ల కాదు, తనంతట తాను తన బుద్ధితో తన వివేకంతో జయం పొందున్నాడు. తన బుద్ధితో ఎవరైతే ఓటమిని పొందుంటారో వాళ్ళు బయట ఎన్ని రకాల జయం పొందినా లాభం, అపజయం పొందినా లాభం. కాబట్టి జితేంద్రియ యుక్త అనే మాట పనుకుంటే, వివేక సమర్థత ఉంటే వాడికి ఎక్కడికి పోయినా ఏం డోకాలేదు. ఏ విషయం